కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు పర్యటించారు. ఇటీవల హైడ్రా కూల్చివేసిన స్థలంలో ఓ ఎమ్మెల్యే రేకులతో ఫెన్సింగ్ వేశారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ప్రగతి నగర్లోని సర్వే నంబర్ 307లో ఓ ఎమ్మెల్యే 11 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆ స్థలానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదల బతుకులు చిందరబందర అయ్యాయని, గాజుల రామారంలో పేదల ఇళ్లు కూల్చివేసి కరెంటు కట్ చేశారని విమర్శించారు. హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని, హైడ్రా చేస్తోన్న అరాచకాలను నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అధికార పార్టీ నేతలకు హైడ్రా అండగా ఉంటోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు హైడ్రా కూల్చివేసిన తర్వాత ఆ ల్యాండ్కు ఓ ఎమ్మెల్యే మళ్లీ ఫెన్సింగ్ వేశారని ఆరోపణలు గుప్పించారు. వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అధికార పార్టీ నేతల భూ కబ్జాను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఒక న్యాయం, ఎమ్మెల్యేలకు మరో న్యాయమా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అనేక మంత్రులు, అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఏమో ఈ హైడ్రా పోదు కానీ పేద ప్రజల దగ్గరకు వచ్చి మాత్రం ఇబ్బంది పెడుతున్న సంగతి చూసినాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడతా ఉంది. ఏదైతే ఇక్కడ గాజు రామారంలో కూల్ చేసినటువంటి పేదల ఇండ్లు ఏవైతున్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళకి కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్కి ఇబ్బంది పెట్టారు. వాళ్ళకైతే కట్టుకొనియారు. కానీ ఇదే ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు 11 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి ధారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తా ఉన్నాం. వారికేమో కోట్లలో అంటే మీ కోట్లలో స్టేలున్నా, స్టేటస్కోలున్నా కూల్చేస్తామన్నటువంటి అన్యాయం, అక్రమం ఉంటే కూల్చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ ని ఆపలేకపోయినది? వాళ్ళే కూల్చేసినటువంటి యొక్క హైడ్రా వచ్చేసి కూల్చేసినటువంటి యొక్క ఫెన్సింగ్ అందరినీ కూడా, ఈ షీట్స్ అన్నింటినీ కూడా తీసేసిన 24 గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలనలో హైడ్రా ఎవరి కొమ్ము కాస్తా ఉన్నది? గడిచిన 1.5 సంవత్సరాల కాలంలో అనేక కాలనీలలో ఇటువంటి భయానక పరిస్థితులే కొనసాగినాయి. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలకు కొమ్ము కాసేటువంటి సంస్థగా పేదల పాలిట ఇందాక నేను చెప్పినట్టు ఒక శాపంగా తయారైనటువంటి హైడ్రా దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఇదే స్థలంలో మరి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, రేషం ఉంటే పేదల ఇండ్లను కూల్చడం కాదు, ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు, మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళను ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది.